ఇప్పుడు బాలు వల్లే నీల తనకు కొంచెం దూరంగా ఉంటోంది అన్న ఫీలింగ్ సూర్యకి ఏదో ఒక మూల ఉంటుంది కదా. అదే నేను నా మాటల్లో చెప్పాను అంతే. బాలు మన దగ్గరే ఉండాలా? అబ్బో సిగ్గు చూడు. నీలా కొంచెం అర్థం చేసుకో నీలా. నేను నీ మంచిగా చెప్తున్నాను. బాలు వల్ల అందరూ నిన్ను తప్పు పట్టే పరిస్థితి వస్తుందేమో అని నాకు భయంగా ఉంది. ఏం కాదు బావా, భయం ఎందుకు? ప్రతిసారి ఇలా జరుగుతుందా ఏంటి? జరుగుతుందా ఏంటి? జరిగింది. అంతకుముందు ఒకసారి మన ఫస్ట్ నైట్ డిస్టర్బ్ అయింది. నిన్న కూడా ఆల్మోస్ట్ అదే పరిస్థితి. ఇలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ప్లీజ్ నీలా కొంచెం ఆలోచించు. దగ్గరగా ఉండి ఇలా డిస్టర్బ్ అవడం కన్నా దూరంగా ఉండి కలిసి ఉండొచ్చుగా. దగ్గరగా ఉంటే గొడవలు అవుతాయంటావు, అంతేనా? ఖచ్చితంగా అవుతాయి. అయితే మనం జీవితాంతం దగ్గరగా ఉండాల్సిన వాళ్ళమేగా. మన మధ్య ఎన్ని గొడవలు అవుతాయో చెప్పు. దానికి దీనికి ముడి పెడతావేంటి? మనది వివాహ బంధం. అతను ఆగిపోయావే బావా, చెప్పు. వాడిది అంతకంటే ఎక్కువైన రక్త సంబంధం. నీ గుర్తుందా బావా, అత్తయ్య నా కోసం మామయ్యతో కూడా గొడవ పడింది. కారణమేంటి? రక్త సంబంధం అనేగా. ఆ రోజు అత్తయ్య మామయ్య మాట వినుంటే మన పెళ్లి జరిగేదేనా? అదే బావా నా పరిస్థితి కూడా. వాడు నా మేనమామ. కేవలం రక్త సంబంధం మాత్రమే కాదు, వాడు నా కోసం వాడి రక్తాన్ని చిందించి కొండ ప్రాణాలతో అదృష్టం బావుండి బతికి బయటపడ్డాడు. నిజానికి వాడు లేకుంటే నీ నీల ఇలా ఉండేది కాదు బావా. ఎప్పుడు చాలు, ఇంకా ముందుకు వెళ్లకు. నీకు జరిగిన దాని గురించి మాత్రమే ఆలోచన ఉంది, కానీ నాకు జరగబోయే దాని మీద భయంగా ఉంది. అది నీకు అర్థం కావట్లేదు. ఓ పని చేద్దామా? బాలుని మా ఇంటికి పంపించేద్దామా? నాన్నకి సాయంగా ఉంటాడు. వాడేం పన్నోడు కాదు, మానోడు. అయినా వాడు నా కళ్ళ ముందే ఉండాలి, ఎక్కడికి పంపించేది లేదు. నీ మాట నీదే కాని అవతల వాళ్ళ మాట వినవా? పా, అంతా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో. బావా కోప్పడికి బావా, ఈ ఒక్క విషయంలోనే నా ఇష్టం, మిగతావన్నీ నీ ఇష్టాలే. ఏం వద్దు పో, ఓదార్పులు. అయితే పో, మీకిన పొగురు మాకులేవా ఏంటి? అదే ఉంది నీకు, ఇంకేం లేదు. అబ్బచ్చా, నీకే కాదు మాకు అలగడం వచ్చు. ఇవ్వు. చలనం
నిన్ను మైథిలి కోపం పోయేంత వరకు కామ్గా ఉండు, తనని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పాను, అంతేనా? ఇంకోసారి మైథిలి వెంట పట్టం మానేసేయ్. హలో సుబ్బు, ఏంటి మైథిలి కోపం తగ్గిందా? అది తగ్గాలంటే కొన్ని విషయాల్లో నువ్వు నెగ్గాలి. ఏ విషయాలు నెగ్గాలి సుబ్బు? చెప్తాను, జాగ్రత్తగా విను. మేము నిన్ను మైథిలిని కలపడానికి నానా తంటాలు పడుతుంటే మాకొక ఐడియా వచ్చింది. ఎన్న ఐడియా సుబ్బు? లవ్ గురు అంటే ప్రేమలో ఎలా గెలవాలి అనే సూచనలిచ్చే ద సూపర్ బాబా లవ్ గురు. అతన్ని మేము కలవడం, అతను నిన్ను మైథిలిని కలపటానికి మాకు కొన్ని ఐడియాలు ఇవ్వడం ఆల్రెడీ జరిగిపోయాయి. అప్పుడియా? ఎన్న ఐడియా సొల్లు. ఇదెన్న ఐడియా సుబ్బు? అమ్మో, రొంబ రిస్క్. రిస్క్ అట రిస్క్. శరవణన్ లవ్ చేసిన అమ్మాయి కోసం ఆ మాత్రం రిస్క్ చేయకపోతే ఎలా? నిజందా? కానీ నాకు ఫైట్ రాదు సుబ్బు. బా, రావాల్సిన పని లేదు, వచ్చినట్టు యాక్ట్ చేయి చాలు. ఇదిగో, నువ్వు సినిమాలు చూస్తావా? ఆ, మహేష్ బాబు సినిమాలు మట్టుందని చూస్తాను. అందరూ నన్ను మహేష్ బాబులా ఉంటావంటారు. చాలు 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 చాలు. ఇదిగో, అతని సినిమాలు చూసి అతని స్టైల్ ఫాలో అయిపో, మిగతా నేను చూసుకుంటాగా. అంతేనంటావా? నాకెందుకో భయంగా ఉంది సుబ్బు. బా, భయం ఎందుకయ్యా? మేము రౌడీని అరేంజ్ చేస్తాంగా. ఇదిగో, వాళ్ళు నిన్ను అలా టచ్ కూడా చేయరు. మాది పూచి, ఓకేనా? అప్పుడియా? ఓకే. సరే, సాయంత్రం మైథిలి ఆఫీస్ నుంచి బయటికి రాగానే మన ప్లాన్ అప్లై అవుతుంది, ఓకేనా? ఓకే సుబ్బు, ఆ పనిలోనే ఉంటాను. అదే పనిలో ఉండు. అప్పా, ఇన్నికి నాందా మహేష్ బాబు. సుబ్బు, ఏంటి? రౌడీలు అరేంజ్ చేశాను సుబ్బు. పేమెంట్ కూడా తక్కువే, జస్ట్ 5,000. సరే సరే, గుడ్. ఇదిగో, జాగ్రత్తగా డీల్ చేయమను, తేడా ఏం రాదుగా. తేడా ఎందుకు వస్తుంది సుబ్బు? డీల్ చేసింది ఎవరు? సత్తి, ఓ మంచి పనుడు. వెరీ గుడ్ వెరీ గుడ్. పో, ఓ కాఫీ తీసురా పో. ఎగరేసుకుంటూ ఆఫీస్ నుండైతే వచ్చేసాను గాని ఇప్పుడు అందరినీ మేనేజ్ చేసి నీలని సినిమాకి ఎలా తీసుకెళ్ళాలి? ఐడియా. అమ్మా, అమ్మా, ప్రియా, అందరు రెడీ ఉండి సినిమాకి వెళ్దాం. ఎక్కడున్నారు వీళ్ళు? అంత ఓవర్ యాక్షన్ వద్దురా, మేమిక్కడే ఉన్నామని నీకు తెలుసులే. నిజంగా చూడలేదే. అమ్మా, పద మన సినిమాకి వెళ్దాం. రేయ్, నువ్వు ఇంత బాగా నటిస్తా ఉంటే ఇంకా మాకు సినిమాలు ఎందుకురా? నటించడం ఏంటమ్మా, నిజం చెప్తున్నాను. ఆంటీ వాళ్ళని కూడా రమ్మను, అందరం కలిసి సినిమాకి వెళ్దాం. అమ్మా, త్వరగా, టైం అయిపోతుంది. ఆంటీ వాళ్ళని కూడా రమ్మను. పదమ్మా, అందరం కలిసి సరదాగా సినిమాకి వెళ్దాం. పదా, పదమ్మా. సరే రైతే, నీళ్ళని వంట చేసి సర్దుకొని రెడీగా ఉంచమను. మన సినిమా చూసేసి ఎంచక్కా తిరిగేసొద్దాం. అయితే వదిన సినిమాకి రావట్లేదా? ఎలా వస్తాదే? పెళ్ళైన తర్వాత కూడా నేనే ఇంటిల్లి పాతికి చాకిరి చేయాలా ఏంది?
ఏంటత్తయ్యా ఏదో చాకరీ అంటున్నారేంటి? ఏం లేదమ్మా నీలా, సూర్య సినిమాకు పోదామంటున్నాడు. అందుకే ఈరోజు నువ్వు వంట చేసి రెడీగా ఉంచు, మేము సినిమా నుంచి రాగానే తిని పెడతాం. అమ్మా అలా ఎందుకులే అమ్మా, అందరూ బయట తినొచ్చు కదా. ఎందుకురా డబ్బు దండగా? మహాలక్ష్మి లాంటి కోడలుండంగా. కోడలంటే వండి పెట్టడానికా ఏంటి? ఇది టూ మచ్ అమ్మా. ఇంకా నయం, మీరందరూ జాలితో రే మేమెందుకురా సినిమాకి, కొత్తగా పెళ్ళైన జంట మీరిద్దరే వెళ్ళిరండి అని అంటారనుకున్నాను, కానీ మీరు అనలేదు. పోమ్మా. ఇప్పుడు అర్థమైనాదా? నటించటం నీకే కాదు, మా గొడవచ్చు. రేయ్, నేరుగా వచ్చి అమ్మా నేను నా భార్యతో కలిసి సినిమాకు పోదాం అనుకుంటున్నాను అని చెప్తే నిన్ను కొడతామా తిడతామా? అమ్మా అంటే అది పెళ్ళం రాగానే మమ్మల్ని పట్టించుకోవడం లేదనుకుంటారని. నీలని సినిమాకి తీసుకపోతే తప్పులేదురా, కానీ మమ్మల్ని పట్టించుకోకపోతే మాత్రం తప్పు. ఆ తప్పు నువ్వు ఎప్పటికీ చెయ్యలేవు. నీ మీద నాకు ఆ నమ్మకం ఉండాదిరా. మీరెప్పుడూ కలిసే ఉండాలా. మీరు మాతో పాటు కలవాలా, మీతో పాటు మమ్మల్ని కలుపుకుంటూ పోవాలా. అది చాలరా నాకు. అమ్మా నీలా, సినిమాకి తయారవ్వో. అలాగే అత్తయ్య. అరే, కోడలికి సినిమా చూపించి మంచి హోటల్కి తీసుకుపోయి భోజనం తినిపించి తీసుకురా. సరేనమ్మా. బాలు, ఏంటండి? ఏం చేస్తున్నావు? దుప్పటి దుమ్ము పట్టింది, దులుపుతున్నాను. ఏంటండి, జలుబు చేసిందా? లేదయ్యా, డస్ట్ ఎలర్జీ. దుమ్ము పడదు. ఓ అయ్యో, అట్టగా నాకు తెలియదు కదండి, అందుకే దులిపేశాను. ఏం పర్లేదులే. తెలియనప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు? అవును, సూర్య సినిమాకి వెళ్దామని టికెట్లు తెచ్చాడు, నువ్వు వెళ్ళటం లేదా? మొగుడు పళ్ళాల మధ్య నేను ఎందుకండి, వాళ్ళు వెళ్ళనివ్వండి, సరదాగా ఉంటది. అలా కాదు బాలు, అందరి కోసం టికెట్లు తెచ్చానని సూర్య చెప్పాడు, నేను విన్నాను. ప్రియా, దుర్గమ్మ, నీల అందరూ రెడీ అవుతున్నారయ్యా, నువ్వు కూడా రెడీ అవ్వు. వాళ్ళు చెప్పకుండా నేను బయలుదేరితే ఏం బాగుంటుందండి? అదేంటి బాలు, నువ్వు వాళ్ళలో ఒకటివే కదా. పైగా సూర్య మరీ మరీ చెప్పాడు బాలుని కూడా తీసుకెళ్దాము అని. అట్టాగైతే సూర్య వచ్చి తయారమ్మంటే అవుతాలండి. పిచ్చోళ్ళ ఉన్నావు. అవతల సినిమాకి టైం అయిపోతుంటే నువ్వేంటి వాళ్ళు పిలిస్తే గాని వెళ్ళనని ముందుకేస్తున్నావు. సినిమాకి లేటుగా వెళితే ఏం బాగుంటుంది, అది నీ ఒక్కడి కోసం. అందరూ లేటుగా వెళితే అస్సలు బాగోదు. వెళ్ళి రెడీ అవ్వు. నిజమే, నా కోసం వాళ్ళంతా ఎందుకు ఎదురు చూడడం? వెళ్తాలండి. సినిమా థియేటర్లో కాదురా, వెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లో నడుస్తుంది అసలైన సినిమా. అమ్మా, మనం కూడా వస్తామనుంటే అన్నయ్య పరిస్థితి ఇంకో రకంగా ఉండేది కదమ్మా. పాపం అమాయకుడమ్మ వాడు, ఏం తెలియదు వాడికి. చాలు జాలి చూపిస్తున్నావా చెల్లెలా? అది చూపించడం వల్లనేరా
నువ్వు నీ భార్యతో సినిమాకి వెళ్తున్నావు. అబ్బో గొప్ప పని చేసావులే. చూడమ్మా వీడు ఇంత కూడా కర్టసీ లేకుండా. నీలా త్వరగా రావాలి. వస్తున్నాను బావా, వచ్చేసాం. సరే వెళ్దామా బావా? నీలా పదండి పదండి. టైం అవుతుందన్నారుగా, పదండి వెళ్దాం. ప్రియా, నువ్వు ఇంకా తయారవలేదా? త్వరగా తయారై రాపో, మేము బయట ఉంటాం. ఎన్ని రోజులైందో సినిమా చూసి. నీలా పద మనం వెళ్దాం. దా సూర్య దా. బాలు వస్తున్నాడుగా, పదండి ఇంకా అందరం కలిసే వెళ్దాం. ఏం అవసరం లేదు. భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్గా ఉంటుందన్న మినిమం కామన్ సెన్స్ కూడా మాకుంది. మేం రాము. ఈ బాలుపిడ ఎప్పుడు పోతుందో, నీకెప్పుడు ప్రైవసీ దొరుకుతుందో. నిన్ను చూస్తే జాలేస్తుందిరా. వెళ్ళరా సూర్య, లేకపోతే నీల బాధపడతాది. సూర్య రా, లేట్ అయిపోతుంది. సుబ్బు, రే ఉండరా, టైం 5 అవుతుంది, టెన్షన్గా ఉంది. ఎరా రౌడీలు కరెక్ట్గా వెళ్ళుంటారంటావా? వాళ్ళు టైం పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తారు సుబ్బు, నాలాగే. ఏంటిది? కాఫీ. టీ తీసురా వెళ్ళు. మన బ్యాచ్ వచ్చేసారు. ఇప్పుడు వీళ్ళందరూ నన్ను హీరోని చేస్తారు. వావ్. ఈ మధ్య అమ్మాయిల్ని ఏడిపించి చాలా రోజులైందిరా. అవునన్నా. రేయ్ అన్నా, ఈ రూట్ లో ఫస్ట్ వచ్చే అమ్మాయిని మనం ఏడిపిద్దాంరా. అలాగే అన్నా. మరీ బాగుంటే కార్లో వేసుకుని వెళ్ళిపోదాం. ఓకే అన్నా. కమ్ ఫాస్ట్ మైథిలి, ఐ వాంట్ టు బికమ్ అ మహేష్ బాబు.
అన్నా పోరి వస్తుందన్నా. అన్నా కారులో ఎక్కించుకెళ్ళే అమ్మాయి ఇలాగనే ఉందన్నా. రాణిరా మన అదృష్టం చాలా బాగున్నట్టుంది. రాణిని రాజ్యానికి తీసుకెళ్దాం. త్వరగా ఏదో ఒకటి చెయ్యండి రా. ఏంటి? ఏంటా ఏమడిగినా ఇచ్చేస్తావా? పర్స్ కావాలా? రేయ్ పాప చాలా ఫాస్ట్ రా. అడగకుండానే పరిస్థిస్తుందంటే అడిగితే ఏమైనా ఇస్తుందిరా. ఏంటి పాప? అడగాల్సిన పనే ఉందిరా, తీసుకో. ఆగవే. మాట్లాడు. హలో, పని అయిందా? మనోడు ఎరగ తీశాడా? సుబ్బు, ప్లాన్ అట్ర ఫ్లాపు. మనం పంపించిన రౌడీ లేదు, సినిమా షూటింగ్ ఉందని ఎక్కువ పేమెంట్ అని అడ్డుపోయారంట.